దానికి ఎటువంటి మనం విధానాలను రూపొందించడం అనేటువంటిదే అదే విజనరీ అంటే అంతకు మించి ఇంకేం కాదు. నేను చిన్న ఉదాహరణ చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు 1995లో సీఎం అయిన తర్వాత అప్పట్లో కాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా కూడా విద్యార్థులు స్కూల్స్ కాలేజీలు మానేసి ఎంఆర్ఓ ఆఫీసులు, అప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో తహసీల్దార్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు అనమాట, ఒక రోజంతా కూడా పెద్ద లైన్లో నిలబడి తెచ్చుకోవాలి కాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే, కుల ధృవీకరణ పత్రం అంటారు. అది ఒకసారి ఆయన సీఎంగా ఉండి కారులో వస్తుంటే పెద్ద చాంతాడంత సర్పంటైన్ క్యూ అంటారు కదా, అట్లా ఉన్న తర్వాత ఆయన అధికారులను పిలిచి సమీక్ష చేశాడు. ఆయన చేసి దీనికి ఏంటి పరిష్కారం, ప్రతిసారి కూడా వాళ్ళు ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీకి వెళ్ళినా, డిగ్రీ నుంచి మళ్ళీ పీజీకి వెళ్ళాల్సి వచ్చినా ప్రతిసారి కూడా కుల ధృవీకరణ పత్రం పెట్టాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టాలి. ఇలా కాదు, ఇది ఫర్ వన్స్ ఒకసారి అంటే శాశ్వత కుల ధృవీకరణ పత్రం అందించాలని చెప్పి ఆయన అధికారులతో సమీక్ష చేసి జారీ చేసిన తర్వాత ఎంత అద్భుతమైనటువంటి మార్పు. ఒక చిన్న నిర్ణయం అన్నమాట, డెసిషన్ లక్షలాది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, లక్షలాది మంది విద్యార్థులకి ఎంత సమయం ఆదా అయింది, ఎంతో ఇదైంది. అదేవిధంగా ఆయన ఈ సేవ ఫస్ట్ ఈ సాంకేతిక నైపుణ్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ సేవ అని పెట్టింది దేశంలో ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు. ఈ సేవ ద్వారా స్టార్టింగ్లో అప్పుడు ఒక 20 అంటే సేవలు అందించేవాళ్ళు, తర్వాత సబ్సిక్వెంట్గా ఒక 100 సేవలకు వెళ్ళింది. అది ఎంత సులభం అయిపోయింది, ఎంత సులభం అయిపోయింది, ఎంత సమయం ఆదా అయింది. అట్లాగనే ఇవాళ ఒక సమస్య ఇది ఎదురైనప్పుడు, ఇవాళ లాస్ట్ మంత్ ఎదురైనప్పుడు ఈ సమస్య ఈ మంత్లో ఉత్పన్నం కాకుండా ఏ విధంగా చేయాలనేది ఒక సమీక్ష చేయలేదండి ముఖ్యమంత్రి గారు కానీ సిఎస్ గారు కానీ. ఇంత సఫరింగ్గా ఇంతగా ఇబ్బందులు పెడతారా అంటే కేవలం ఎన్నికల ప్రయోజనం. అందుకనే వాళ్ళ ప్రజలు నన్ను అడిగితే ఎవరు ఏ మేనిఫెస్టోలో ఏమి ఇచ్చారు ఏం చేశారు కాదండి, ఒక విజన్ అనేటువంటి లీడరు ఎందుకు రాష్ట్రానికి దేశానికి కావాలని అడుగుతున్నామంటే హ్యూమన్ సఫరింగ్స్ని మినిమైజ్ చేయగలగాలి. అది ఎవరు ఏంటి అనేది కాదు, అది ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకు ఇది చాలా లైవ్ ఎగ్జాంపుల్. ఇది మిగతా ఎగ్జాంపుల్స్ పక్కన వదిలేయండి. ఇవాళ మనకి చాలా కెలామిటీస్ వచ్చినాయి రాష్ట్రంలో. ఆ కెలామిటీస్ వచ్చినప్పుడు ఎంత క్విక్గా మనం యాక్ట్ చేసింది గవర్నమెంట్, ఎంత త్వరగా రెస్టోర్ చేసింది, ప్రజలకి కాన్ఫిడెన్స్ ఇచ్చింది, ఒక భరోసా ఇచ్చింది. అదేవిధంగా